అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి మనం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ తరచుగా పెడతాము. నచ్చితే మాకు సపోర్ట్ చేయండి. ఈరోజు మనం చెప్పుకునే అంశం హిందువులు ధరించే మాలలు, వాటి యొక్క నియమాలు. ఈ మధ్యకాలంలో అందరూ ధరించే కరుంగిమాల, రుద్రాక్షమాలలు, తులసమాలలు, స్ఫటికమాలలు, నవరత్నమాలలు, చందనపు మాలలు, పగడపు మాలలు, ముత్యపు మాలలు. కరుంగిమాల గురించి చెప్పుకుందాం. ఇది ఒక చెట్టు మధ్య భాగం నుండి తీసి తయారు చేస్తారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు: రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఎముకలకు బలం పెరుగుతుంది, నాడీ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మనం చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ దరిచేయదు, అదృష్టం కలుగుతుంది, శని భగవాన్ అనుగ్రహం కలుగుతుంది. స్త్రీలు పురుషులు ధరించవచ్చు. రుద్రాక్షమాలలు. హిందూ ధర్మంలో రుద్రాక్షకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే రుద్రాక్ష శివుని కంటిచొక్క నుండి జాలువారి వచ్చినది. ఆధ్యాత్మిక దైవశక్తుల నిండి ఉంటాయి. సతీదేవి శరీరం నుండి బయటికి వచ్చిన తరువాత శివుడు కన్నీళ్లు భూమిపై జాలవారి అనేక ప్రదేశంలో పడినాయి. ఆ కన్నీళ్లు ఎక్కడ పడినాయో అక్కడ ప్రకృతి రుద్రాక్ష రూపంలో ఒక అద్భుతమైన అంశాన్ని ఇచ్చింది. రుద్రాక్ష ధరించడం ద్వారా శివుని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఇంటిలో ధనధాన్యాలు కొరత ఉండదు. రుద్రాక్షమాలలు 14 రకాలు. 1 ఏకముఖి రుద్రాక్ష. చూస్తే బ్రహ్మహత్యా పాతకము పోతుంది. 2 ద్విముఖి రుద్రాక్ష. గోహత్యా పాతకము పోతుంది. 3 త్రిముఖి రుద్రాక్ష. దీన్ని ధరించడం వల్ల అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది. 4 చతుర్ముఖి రుద్రాక్ష. దీన్ని బ్రహ్మస్వరూపము అంటారు. దీన్ని ముట్టుకుంటే పాపములు హరించిపోతాయి, నరహత్యా పాతకము నశించును. 5 పంచముఖి రుద్రాక్ష. ఇది రుద్రస్వరూపము. 4 రకముల మోక్షములు ఇది అందిస్తుంది. 6 ముఖాల రుద్రాక్ష. ఇది సన్ముఖ స్వరూపము. ఇది కుడి భుజముపై ధరిస్తే ఎలాంటి పాపములైనా నశించును. 7 సప్తముఖి రుద్రాక్ష. ఇది మన్మథ రూపము. ఎంత దారిద్రము నశించును. 8 అష్టముఖి రుద్రాక్ష. ఇది అష్టవస్తువులు భైరవులు కలిగిన రూపము. దీర్ఘాయుష్ను పెంచుతుంది. 9 నవభక్త రుద్రాక్ష. ఇది భైరవుడు, కపిలుడు, నవదుర్గ స్వరూపములు. ఇది ఎడమ చేతికి ధరిస్తే శివునికి సమానంగా మారుతాయి. 10 దశముఖ రుద్రాక్ష. ఇది విష్ణు స్వరూపం. అన్ని కోరికలను తీరుస్తుంది. 11 ఏకాదశి ముఖ రుద్రాక్ష. 11 రుద్రస్వరూపములు. 12 ముఖ రుద్రాక్ష. ఇది 12 మంది ఆదిత్యులు. 13 త్రయోదశి స్వరూప దశముఖ రుద్రాక్ష. ఇది విశ్వదేవతలతో సమానమైనది. 14 ముఖాల రుద్రాక్ష. పరమశివుని స్వరూపం. మిగిలిన రుద్రాక్షలు ఎవరికీ లభించవు. ఒకవేళ దొరికినా అందరూ ధరించవచ్చు. తులసమాలలు. భారతదేశంలో రాజస్థాన్లో భరత్పూర్లోని మధుర, బృందావనము మరియు సమీప గ్రామంలో గోలాకూర్ పూసలను పవిత్రం తులసమాలల నుండి తీసి తయారు చేస్తారు. దీన్ని ఆధ్యాత్మిక ప్రయాణాల్లో ఒక స్థిరమైన తోడుగా ఉంటుంది. తులసమాలను ధరించడం వల్ల ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది, మనసును శుద్ధి చేస్తుంది, రోగనిరోధక శక్తి పెంచుతుంది. స్ఫటికమాలలు. భూమి యొక్క కష్టం నుండి ఉద్భవించాయి. కష్టం నుండి తయారు చేయబడిన ఈ ద్రవ పదార్థం చల్లబడి స్ఫటికాలుగా ఏర్పడతాయి. స్ఫటిక అనే పదము సంస్కృత పదము నుండి వచ్చింది. దీని అర్థము స్ఫటికము. స్ఫటికమాలను జ్ఞానము, మంత్రజపాలలోని ఉపయోగిస్తారు. మహాలక్ష్మి సృక్కులకు ఉపయోగిస్తారు. యోగినులు, స్త్రీలు ధరించవచ్చు. దీన్ని ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, శరీరం చల్లబరుస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. నవరత్నమాల. నవరత్నాలు 9 రత్నాలతో తయారు చేయబడిన ఒక హారము. నవరత్నమాల. ఇది అదృష్టము, మానసిక ప్రశాంతత, ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. రాశిచక్రం ఏదైనా ఎవరైనా నవరత్నమాల ధరించవచ్చు. ఏ వయసు వారైనా ధరించవచ్చు. చందనపు మాలలు. చందనము లేదా గంధపు మాల ఆధ్యాత్మిక ఔషధం మరియు ప్రశాంతత కలిగి ఉంటుంది. సానుకూల శక్తి పెంచుతుంది. శాంతి మరియు సామరస్యము పెంచుతాయి. నిద్రలేమి, రక్తపోటు, మైగ్రేన్కి సహాయపడుతుంది. చర్మ సమస్యలు, అజీర్ణము, జ్వరము సహాయపడుతుంది. పగడాల మాల. ప్రాచీన భారతీయ చరిత్రలో పగడాలనే పదానికి పగడాలు అనే అర్థము. పగడాలను ధరించడం వల్ల స్థిరముగా ఉంటాయి, మానసిక ప్రశాంతత, ఆరోగ్యము ఉంటాయి. దీనిని ఎవరైనా ధరించవచ్చు. దీని పూజ, ప్రార్థన లేదా జపానికి ఉపయోగించు. దక్షిణ భారత సాంప్రదాయాల్లో ఎరుపు రంగు తరచూ శుభ సందర్భాల్లో మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంది. ముత్యాలమాల. ముత్యం అనేది రత్నానికి మరో పేరు. హిందీలో మోతీ అంటారు. ముత్యాలు చంద్రునికి మరియు కర్కాటక రాశిలో సంబంధం కలిగి ఉంటాయి. వైద్యానికి ఉపయోగిస్తారు. ఆభరణాలకు ఉపయోగిస్తారు. మనుషులను బలపరుస్తుంది, ఎమోషనల్ బలపరుస్తుంది, తెలివితేటలు పెరుగుతాయి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది, నిరాశను నయం చేస్తుంది. ఏ మాలనైనా ధరించుటకు నియమాలు. ఏ మాలనైనా ధరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. రాత్రి పడుకునే సమయమున మాల తీసి పక్కన పెట్టాలి. ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి
దేవుడి దగ్గర పెట్టి శుద్ధి చేయాలి. అశుభ వార్తలు విన్నప్పుడు మరియు కైలాస భూమికి వెళ్ళినప్పుడు మాల తీసివేయాలి. ఇంటికి వచ్చి తలస్నానం చేసి మాల శుద్ధి చేసుకుని ధరించాలి.